టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించి స్టూడెంట్స్ కి అయితే ఇక్కడ డౌట్ అయితే ఉండడం జరిగింది. మాకు 50,000 ర్యాంక్ వచ్చింది, 60,000 ర్యాంక్ వచ్చింది, 70,000, 80,000, 1 lakh దగ్గర ర్యాంక్ వచ్చింది. మాకు సిఎస్సి డిపార్ట్మెంట్ లో సీటు వస్తుందా, మాకు సీటు వస్తుందా, ఏ ఫేజ్ లో వస్తుంది, ఫస్ట్ ఫేజ్ లో వస్తుందా, సెకండ్ ఫేజ్ లో వస్తుందా, అసలు ఎన్ని వెబ్ ఆప్షన్ ఇస్తే మీకు సీటు వస్తుందా, కంప్లీట్ గా ఈ యొక్క వీడియో అయితే డిస్కస్ చేయబోతా ఉన్నాము. చాలా మంది స్టూడెంట్ ఒక డౌట్ అయితే ఉండడం జరిగింది కాబట్టి ఈ వీడియో స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీ అయితే మీకు ఇస్తా ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేయండి, అదే విధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే సీటుకు వచ్చేంత వరకు అయితే గైడెన్స్ అయితే ఇస్తా ఉంటాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎవరికైతే ఇంకా 50,000 నుంచి 1 lakh ర్యాంక్ వచ్చిన వ్యక్తులకు ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఈ యొక్క మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే ఈ యొక్క June 27 నుంచి అయితే స్టార్ట్ కాబోతా ఉంది ఈ యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్ అనమాట. మనకు ఫస్ట్ ఫేజ్ లో మనకు సీట్ రావాలంటే మీరు ఏం చేస్తారంటే ముందుగా వీలైన నెంబర్ ఆఫ్ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ చేయాలి. లైక్ ఏ విధంగా మరి ఎన్ని వెబ్ ఆప్షన్స్ మన సీట్ వస్తుందంటే దాదాపు మీరు ఒక 20 నుంచి 30 కాలేజీల వరకు అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వాలి. చాలా మంది స్టూడెంట్ డౌట్ రావచ్చు, అన్నమ్మ ఇక్కడ వచ్చేసి మేము ఇందులోనే సిఎస్సి మాకు డిపార్ట్మెంట్ రావాలి, మరి సిఎస్సి డిపార్ట్మెంట్ రావాలంటే మరి ఇలా అని మీకు డౌట్ అయితే రావచ్చు. సిఎస్సి కావాలని ఏ కోర్స్ అయినా కావాలి అనుకుంటే మన విద్యార్థులు మీరు ఏం చేస్తారంటే ముందుగా వచ్చేసి మీరు ఎన్ని కాలేజీకి ఇస్తారో అన్ని కాలేజీలకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ పెట్టండి. మీకు ఏందో ఏ కోర్సులో మీకు ఇంట్రెస్ట్ ఉందో సిఎస్సి కావచ్చు, సిఎస్ఐటి కావచ్చు, ఐటీ కావచ్చు, ఈసీ కావచ్చు, ట్రిపుల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, అన్ని కోర్సులకు అయితే మనం వెబ్ ఆప్షన్ తెచ్చుకోవచ్చు. లిమిట్ అయితే ఏది లేదు. ఓకే, 20 వెబ్ ఆప్షన్ కట్టప్ అలాంటి ఏం లిమిట్ లేదు గైస్. మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి. ఓకే, అదే విధంగా ఇక్కడ వచ్చేసి పర్టికులర్ గా మాకు సిఎస్ఏ కావాలి, మాకు ఐటీ బ్రాంచ్ కావాలి, మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తాం అన్నటువంటి విద్యార్థులకు ఏవైతే ఇక్కడ మనకు సివిల్ కానీ, మెకానికల్ కానీ, ట్రిపుల్ కానీ ఆ కోర్సెస్ అన్ని స్కిప్ చేసి మీరు ఓన్లీగా ఏవైతే సిఎస్సి కావచ్చు, సిఎస్సిఈ కావచ్చు, సిఎస్ఐటి కావచ్చు, మిషన్ లెర్నింగ్ కావచ్చు, మీరు ఏవేవి అనుకుంటున్నారో సాఫ్ట్వేర్ సైడ్ అయితే ఆ కోర్సెస్ మాత్రం వెబ్ ఆప్షన్ ఇచ్చుకోండి. మీకు అన్లిమిటెడ్ అనమాట. మరి ఈ యొక్క వెబ్ ఆప్షన్ ప్రియారిటీ వైజ్ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి టాప్ కాలేజ్ అనమాట. అక్కడ టాప్ కాలేజ్ మనకు తెలిసిన విషయం అందరికీ జేఎన్టీయూ యూనివర్సిటీ ఉంటుంది. అదేవిధంగా లైక్ సిబిఐటి కావచ్చు, అదేవిధంగా నారాయణమ్మ కావచ్చు, గోకురాజు రంగరాజు కావచ్చు, అదేవిధంగా శ్రీనిధి కావచ్చు, ఈ విధంగా వస్తూ ఉంటాయి అనమాట కాలేజెస్ అనమాట స్టెప్ బై స్టెప్ కూడా. లైక్ ఆ విధంగా మీరు ఈ యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు దాదాపు చెప్పినట్లు 20 నుంచి 30 కాలేజ్ ఇచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అనుకున్న బ్రాంచ్ కూడా సీట్ అయితే రావడానికి అయితే వీలుంటుంది. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు గైడెన్స్ వస్తూ ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ మేము ముందు ఉంటాను. అదే విధంగా ఇన్ డీటెయిల్ గా మరొక వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. ఈ విధంగా వెబ్ ఆప్షన్ చేయాలి, ర్యాంక్ వచ్చిన వారికి ఏ కలర్ సీటు వస్తుంది, కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ తో అప్డేట్ ఉండండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే ఇస్తా ఉంటాను గైడెన్స్. ఓకే, అందరికీ నమస్కారం, జై హింద్.